కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా గాయత్రి. గురుగారు, 2025 విశ్వ వసునామ సంవత్సరం ఉగాది నుంచి జగన్ మోహన్ రెడ్డి గారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? ఆయన పంచాంగం అసలు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక శక్తి, ఒక వ్యవస్థ, ఒక ఇన్నోసెంట్ పర్సన్. అంటే అరే బాబు ఆయన చాలా ఇదండి అని భయం అనమాట అందరికీ. ఇన్నోసెంట్ అంటున్నారు, కానీ సొంత చెల్లిని ఇంట్లో నుంచి తడిమేశారు అన్న విమర్శలు కూడా మనం వింటూ ఉన్నాం. దాని గురించి మీరు ఏం చెప్తారు? అవన్నీ మామూలు కామన్ మ్యాటర్స్. అవన్నీ ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీతో వీళ్ళు ఏమైనా దూరెళ్ళి చూసి వచ్చారా చెప్పేవాళ్ళు లేదు. షర్మిలా నాకు తెలుసు. సో ఫ్యామిలీ మ్యాటర్స్ ఇప్పుడు మనకి మీడియాలో వచ్చినవి బట్టి వస్తాయి. ప్రపోర్షనేట్గా ఆస్తుల వ్యవహారాల విషయాలలో అవి అన్న చెల్లెల మధ్య వస్తాయి, కాంప్రమైజ్ అయిపోతారు వాళ్ళు. ఎవరికి ఏది రావాలో వాళ్ళ అమ్మగారు ఉన్నారు విజయారెడ్డి గారు అండ్ భారతీరెడ్డి మేడం. షీఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. జగన్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గానే ఉంటాడు. ఎలా అంటే అప్పుడు పాపం ఆయన గుడ్డిగా జనాలు నమ్మాడు. ఆ ప్రజలకి డబ్బులు ఇచ్చినటువంటి దాంతో పాటు అది మానేసి శుభ్రంగా రోడ్లు గిడ్లు వేసి డెవలప్మెంట్ చేస్తుంటే హీ వుడ్ హ్యావ్ బీన్ ద సీఎం నౌ. అది చేయలేదు. నెక్స్ట్ ఆయన అతను ఎంత ఇన్నోసెంట్గా ఉంటాడో, ఆయన ఎంత సింపుల్గా ఉంటాడు అన్నదానికి ఒక మ్యాటర్ చెప్తాను. జహీరా బేగం అని యుఎస్ఏలో ఉంటారు. ఆవిడ విజయసాయిరెడ్డి గారు వీళ్ళంతా కూడా ఆమెకు టికెట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి రాజ్యసభ కోసమనో లేకపోతే డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకనో జగన్ గారు ఆఫీసులోకి వెళ్తే మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత ఆమె బ్యాగ్ మర్చిపోతే జగన్ గారే బ్యాగ్ తీసుకొచ్చి డోర్ వరకు వచ్చారనమాట, ఇచ్చారు. అంత సింపుల్ మ్యాన్ ఉంటారు. తర్వాత నెక్స్ట్ విజయసాయిరెడ్డి గారు ఆమెతో మరి అమ్మ నీకు సీట్ ఇవ్వట్లేదని చెప్పేసేయచ్చు. జగన్ గారు అంత ప్రామినెన్స్ ఇచ్చినప్పుడు మనం కూడా మాట్లాడాలా అని చెప్పి ఆమెని అమ్మ ఇది రాకపోయినా వేరే వాళ్ళకి ఇస్తున్నారు అనివార్య పరిస్థితుల వల్ల మనం జాగ్రత్తగా చూసుకోవాలా అది ఇది అని అట్లా కన్విన్స్ చేస్తారు. అంటే అయితే ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందంటే ఆయన ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, మినిస్టర్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, మామూలు వాళ్ళకే అని అంటే ఎందుకు ఇస్తారు? ఆయనకి తెలుసు ఇవన్నీ. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పెరిగినటువంటి వ్యక్తి. వాళ్ళ డాడీ ఎంత గుడ్ గవర్నెన్స్ అందించారో అంత కళ్ళతో చూశాడు. పొగరు ఉంటుంది, బలుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ చేసుకోవాలా, పార్టీని ఇచ్చేసుకోవాలా. ఇప్పుడు చూడు ఆంధ్రాలో యూత్ అంతా ఆయన్ని మెచ్చుకుంటారా మెచ్చుకోరా? ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని మంచి బ్రహ్మాండంగా తయారు చేశారు, పొటెన్షియల్గా తయారు చేశారు. ఈ ఇంగ్లీష్ మీడియం ధీటుగా స్కూల్స్ అన్నింటినీ కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత మళ్ళా మెడికల్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా వాళ్ళ ఫాదర్ పెట్టినవే ఆ స్కీమ్స్ అన్నీ పెట్టుకుంటూ వచ్చారు. ఇవంతా ఎవరి బ్రాండ్ కోసం వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉంటే వైఎస్ఆర్ యూనివర్సిటీ అని వీళ్ళు మారుస్తారు, వీళ్ళు మార్చిన దాన్ని మళ్ళీ ఎన్టీఆర్ అని వాళ్ళు మారుస్తారు. ఇవన్నీ పాలిటిక్స్ వేరు, వ్యక్తిగతాలు వేరు. సో అడ్మినిస్ట్రేషన్లో ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకు తోలేస్తారమ్మా తల్లి కొడుకులు? వాళ్ళు ఇప్పుడు ఏదో అరుచుకుంటారు, తిట్టుకుంటారు. జనరల్గా మామూలు తల్లిదండ్రులు తల్లి కొడుకులు ఎవరినన్నా నా గాయత్ర్యాహ పరం మంత్రం నా మాతుహ పరదైవతం అన్నారు. అంటే తల్లిని మించిన పరదేవత లేదని శాస్త్రాలు చెప్తున్నాయి, ఏ మతమైనా. ఆయన దైవాన్ని బాగా నమ్ముతాడు, గాడ్ ఫియరింగ్ అండ్ గాడ్ ట్రస్టింగ్ అనమాట. సో దైవ భీతి ఉంది ఆయనకి, గాడ్ ఫియర్ ఎక్కువ ఉంది. అందువల్లనే ప్రేయర్ అది ఏ మతమైనా ప్రేయర్ చేస్తాడు, అంతా ఇచ్చేస్తాడు. ఇప్పుడు అవన్నీ అపోహలు అనమాట. అయితే ఒక్కటి చెప్తా చూడు. ఇప్పుడు మకర రాశికి చెందినటువంటి వ్యక్తి పేరుని బట్టి జగన్, ధనుస్సు రాశి ఆయన యొక్క ఒరిజినల్ నక్షత్రాన్ని బట్టి. ధనుస్సు రాశి వారికి 6వ ఇంట్లో గురుడు ఉన్నాడు. ఇప్పుడు మే 30 తర్వాత 2025 సంవత్సరం నుంచి సప్తమ స్థానంలోకి వస్తున్నాడు, డెవలప్ అవుతుంది. అండ్ ధనుస్సు రాశికి మొన్నటిదాకా అర్ధాష్టమ శని, పంచమ రాహువు నడుస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పంచమ స్థానంలోకి శని వెళ్ళిపోతున్నాడు, ఆ రాహు ఏమో అర్ధాష్టంలోకి వస్తున్నాడు. అంటే అంతా ఈ సంవత్సరం అంతా టెన్షన్స్ ఉంటుంది ఆయనకి. అర్ధాష్టమ రాహు అంటే అనవసరమైన విషయాలకి, చిన్న విషయాలకి, పనికిమాలిన విషయాలకి ఆలోచించడం. ఆయనకు ఉన్న బిజినెస్లే ఆయనకి చాలు. ఈ కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒకటొకటి పోతూ వస్తున్నాయి. సో మీడియాలో మనం చూస్తూ ఉంటాం ఏమని, ఇంకేమున్నాయి కేసులు కొట్టేస్తున్నారు ఇది అది అని. సత్యం అనేటటువంటి జ్యుడిషియరీలో ఒక పాలసీ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే జరుగుద్ది. అండ్ కామన్ మ్యాన్ నెవర్ నోస్ అబౌట్ దట్ అంటిల్ జ్యుడిషియరీ చెప్పేదాకా. సో ఇక్కడ కోర్టు సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది ఆయనకి ఈ సంవత్సరం.
ఈ సంవత్సరం కొన్ని కేసుల్లో. ఎందువల్లంటే గురుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు. పంచమ ఏలినాటి శని పోయింది. పోనీ ధనుసు రాశి అనుకుందామా, ఆయన జన్మ రాశి నుంచి ఒరిజినల్ నక్షత్రాన్ని బట్టి అంటే డెఫినెట్గా ఎప్పుడో పోయింది. కాకపోతే అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు. అందువలన మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. వ్యాపార మెంటల్ టెన్షన్స్, వాళ్ళ చెల్లి మెంటల్ టెన్షన్స్ అని నువ్వు చెప్తున్నావు. తర్వాత వాళ్ళ అమ్మగారిని ఇంట్లో నుంచి తోలేశారని ప్రజలు, ఇలాగే రకరకాల ఇవన్నీ అయ్యాయన్నమాట. అర్ధాష్టమ రాహు పాపం ఏంట్రా నేను ఏం చేయకపోయినా నాకు ఈ గోల ఏంట్రా అంటే అంతే. అప్పుడు ఆయన ఎలక్షన్స్లో అప్పుడు కూడా మనం ఇదే ఛానల్లో మనం చెప్పాం, క్లియర్గా ఓడిపోతాడు. ఎందువల్లంటే జ్యోతిష్యమే అవసరం లేదు, కేవలము మా కామన్ మ్యాన్ చిన్న పిల్లోడు కూడా చెప్పాడు ఎలక్షన్స్ ముందు 2 months నుంచి అతను రాడు అని చెప్పేశారు. అతనికి తెలుసు ఆ విషయం. సో ఆ తర్వాత భారతిరెడ్డి మేడం మేము కలవడం కూడా జరిగింది ఎలక్షన్ ముందు. సో ఇవన్నీ కూడా షీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఎలా ఉంటాయంటే రాజకీయాలు ఇవన్నీ కూడా మామూలు కామన్ మ్యాన్కి చాలా వింతగా అనిపిస్తాయి. అండ్ ఫర్ పొలిటీషియన్స్ ఇట్ ఈస్ వెరీ నార్మల్. పవర్ అనేది అందరికీ కావాలా, అందులో డౌట్ లేదు. ఇది కాంపిటీషన్, రైవల్రీ. ఆ రైవల్రీలో వీళ్ళ ఈ పార్టీనా ఆ పార్టీనా అనేది ఉంటుంది. బట్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అంతేగాని రాజకీయ సన్యాసం తీసేసుకొని ఇప్పుడు నేను ఒక ఛానల్లో ఆయన మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయంటే ఎందుకుండవు? ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలా, మంచిగా ఇప్పుడు ఆయన యాటిట్యూడ్ మార్చుకోవాలా. ఇప్పుడు నల్లపనేని ప్రసన్న కుమార్ గారని నెల్లూరులో ఎమ్మెల్యే గారు ఉన్నారు, కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి చేసిన ఆయన నా ఫ్రెండ్. సో ఆయన ఏమని అన్నారు, ఏమండి గురుగారు నేను అసలు ఇంక మారనండి, ఇదే పార్టీలో కంటిన్యూ అవుతానండి అన్నారు. అంటే మరి ఇదేంటి, మరి భవిష్యత్తు లేదంటున్నారు కదా, మరి ఈ 5 సంవత్సరాలు ఖాళీగా ఉండాలి కదా, మరి అందులోకి మళ్ళీ జంప్ అయితే మంచిది కదా అని ఆయన ఫ్రెండ్స్ ఎంతమంది చెప్పినా సరే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలే. అలా స్ట్రింజెంట్గా స్టాండర్డ్గా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఈ 5 సంవత్సరాల వల్ల జగన్ గారు ఓడిపోవడం వల్ల ఈయన లాస్ అవడం సంగతి పక్కన పెట్టేసాయి. మళ్ళీ సీఎం అవుతా అదంతా పోతుంది, లేకపోతే ఇంకోటి ఏదో. అసలు మామూలుగా వాళ్ళకి అగమ్య గోచరంగా ఉంది కదా భవిష్యత్తు. మిగతా వాళ్ళు ఈయన నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు ఏదో బిజినెస్లు చేసుకోవడం తప్ప ఈ 5 years ఇన్యాక్టివ్ అయిపోయారు. అలాగే వస్తారు అని మనం అంటే అసలు ఏమి లేదు కదండి. జగన్ వస్తాడని ఎలా చెప్తున్నారండి అని అంటారు. గురుగారు మనం అటువైపు ఆంధ్ర వైపు యూత్ ని అడిగితే ఖచ్చితంగా జగనే వస్తాడు, జగన్ రావాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చాడు, ఒక లెక్కలో ఉంది ఇప్పుడు. ఇంకెవరైనా ఎల్డర్స్ ని అడిగితే అసలు జగన్ రావద్దు, అసలు జగన్ రావద్దు, మాకు నచ్చిన లిక్కర్ లేదు, లిక్కరే గొప్పనా చదువుకుంటే ఏమంటారు దాని గురించి? అదే కదా కామన్ మ్యాన్, భవిష్యత్తును ఆలోచిస్తారు యువత. ఈ లిక్కరేమో ఆయన గ్రీడీగా ఉండకూడదు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీడీగా ఉండి ఆయన సొంత బ్రాండ్లు పెట్టేసి సొంత లిక్కర్లు తయారు చేసేసి అవి సరైనటువంటి మందు ఇవ్వకపోవడం అనేది రాంగ్ స్టెప్. అంటే అది చాలామంది అంటారంటే ఇంకా నెక్స్ట్ టైం రాను, నేను ఇప్పుడే సంపాదించేసుకోవాలా అని సంపాదించేసుకున్నాడని జనం అంటారు. లిక్కర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు కామన్ మ్యాన్కి వాడికి ఏముంటుంది, ఎల్డర్లు వాళ్ళు లిక్కర్ మీద ఆధారపడతారు, కష్టపడతారు, పని చేస్తారు, తాగుతారు, వాళ్ళు ఏదో ఎంజాయ్మెంట్ ఇలా ఉంటుంది. మరి దాని మీద అంతే చూసావా, వాళ్ళ వైపు నుంచి లిక్కర్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడించి పడేశారు. అంటే ఇక్కడ మనం లిక్కర్ని ఎలా తీసుకోవాలంటే రాహువు అని తీసుకోవాలా. మందు అంటే రాహువు. అందువలన ఆ రాహువు బాగాలేదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, రాహువు అర్ధాష్టమ రాహువు వస్తున్నాడు కాబట్టి ఈయన ఆ లెక్కర్ని మరి చంద్రబాబు నాయుడు గారు మార్చారు చూసావా. వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త లెక్కర్ని ఆయన ఇస్తున్నారు. వీళ్ళు తెలివైన వాళ్ళు. ఈయనేమో ఎన్ని లక్షలు ఇచ్చేసిన పవర్ను పోగొట్టేసుకున్నాడు. ఎంత బ్రహ్మరథం పట్టి చక్కగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని పక్కకు తోసివ్వడం అంటే మాటలు కాదు. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కకు తోసిస్తే ఈయన ఏం చేయాలా, బ్రహ్మరథం. అసలు మళ్ళీ ఆయనకి ఛాన్స్ కూడా లేకుండా పరిపాలన చేసుకోవాలా. ఫూలిష్గా చేసేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చక్కటి పాఠాలు చెప్పినా సరే ఆ టీచర్లు చెప్పిన పాఠాలు నేను నేర్చుకున్నట్టు ఇంకా. మనం చూసినట్టయితే చంద్రబాబు ఉన్నప్పుడు పరిపాలన కన్నా జగన్ వచ్చినప్పుడు బాగా అయింది. ఆంధ్ర మొత్తం ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా. అదే కదా, ఇప్పుడు జనం విననివ్వరు. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్కళ్ళగా ఉంటుంది.
ఇప్పుడు యూత్ ఏమో చదువుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వాళ్ళేమో అప్పుడు అపోజిషన్ పార్టీ కదా, జగన్ ఎంత మంచి పని చేసినా ఏది చేసినా దాన్ని తప్పని అంటారు అపోజిషన్ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేసేదాన్ని వీళ్ళు తప్పని వీళ్ళు అంటారు. యూత్ అప్పట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటుంటే ఇంగ్లీష్ ఎందుకు మనకి, అదొద్దు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కోర్సెస్ పెడతామా అది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేవారు. సో ఇప్పుడు యూత్ ఏం చేస్తుంది, యూత్లో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సో దే గాట్ బెనిఫిటెడ్. వాళ్ళు ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఇచ్చాడు. ఇచ్చిన రుణం పొందినటువంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు దే విల్ షో దేర్ గ్రాటిట్యూడ్ అండ్ దే హ్యావ్ ద విజన్. యూత్ ఏం చేస్తుందంటే విజన్ ఉంటుంది వాళ్ళకు, కొంచెం ఏం చేయాలన్నది క్లారిటీ ఉంటుంది. సో ఈ పెద్దవాళ్ళు ఈ లెక్కర్ బాబులు వీళ్ళకు కూడా వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది. సో ఇంకా మనకి 4 years టైం ఉంది. ఇంకా ఆ టైంలో ఎన్నో చిత్రాలు జరుగుతాయి. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నీ యాటిట్యూడ్ మార్చుకొని చెప్పే దమ్ము ధైర్యం ఏ ఎమ్మెల్యేకి ఏ మినిస్టర్కి లేదు. మరి యూత్కు ఉంది. యూత్ వాళ్ళేంటి, దే ఆర్ ద ఐకాన్. యూత్కి ఐకాన్స్ వీళ్ళంతా. ఒక జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఐకాన్, ఒక పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ ఐకాన్, ఒక చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఐకాన్. ముసలాడు అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు ఏమో వయసు మళ్ళిన వాడు ఏం కాదు. అతను మనసును చూస్తే వీళ్ళిద్దరికంటే కూడా చాలా యూత్ ఆయన. ఎందుకంటే పరుగులు ఎత్తుతాడు, యాక్టివ్గా చేస్తారు పనులు. అది తప్పు అనమాట. ఇలాంటి డైలాగులు వేసే పవర్ని పోగొట్టుకున్నారు వీళ్ళు. అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేసి హీనాతహీనంగా నోటి దూలతో నోటి దురదగాళ్ళను అందరినీ చేర్చుకొని ఒక మహోన్నత వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, శిఖరాగ్ర రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన. సో మరి ఆ రాజశేఖర రెడ్డి గారి మీద మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. షర్మిల ఎవరు, షీఈస్ ద టైగ్రెస్ అండ్ హీ ఈజ్ ద టైగర్. మరి ఈ టైగర్స్ కొట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అంతా కొట్టుకోవాలా, రైవలరీ పోటీ పెట్టుకోవాలా. ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. ఏమైంది, తప్పే ఉంది ఇందులో. ఓటమి కూడా విజయమే. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్. అలాంటివన్నీ చూడకుండా పనికి మాలిన వాళ్ళ సలహాలు తీసుకొని పనికి మాలిన వాళ్ళు నిండా ముంచేశారు ఇద్దరు వాళ్ళ బంధువులే అని అంటారు. మరి అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఫస్ట్ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, బట్ ఆయన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలా. ఫర్ దట్ హీ హ్యాస్ టు టేక్ గుడ్ అడ్వైజెస్ ఫ్రమ్ ద లెర్న్డ్ పీపుల్. అండ్ మరి నేనే లెర్న్డ్ అనుకుంటే కుదరదు. అండ్ మొనార్కిజం అవన్నీ సరిపోవు. ఉండాలి, ఎంత లిమిటేషన్స్లో ఉండాలి. ఎలాస్టిక్ లిమిట్ అని ఒక లిమిట్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మనం హోప్ చేస్తాము ఈ సంవత్సరం చాలా బాగుంది ఆయనకి. కాబట్టి గ్రాడ్యువల్గా ఆయనలో కూడా చేంజ్ వస్తుంది. hope he'll give the good governance again if he get a chance. And to get a chance he has to strive hard. That it is not that easy అనమాట. ఇంతకుముందు పోగొట్టుకోవడం చాలా ఈజీ, పవర్ని మళ్ళీ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పాపం ఎన్నోసార్లు ఆయన ఓడిపోయి ఎన్నో ప్రయత్నాలు చేసి, అండ్ హీ విల్ టేక్ వెరీ ఫార్మల్గా తీసుకుంటారు ఆయన. ఎందుకంటే ఓడిపోయినప్పుడు కూడా నేను అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. ఆయన మహోన్నతంగా ఏమంటాడంటే మీ కోఆపరేషన్ మాకు కావాలా అంటాడు తప్ప ఏదో నువ్వు వచ్చేసి నాకు ఉద్ధరించేస్తావని నెత్తి మీద ఏం పెట్టుకోడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కార్యకర్తలు ఒకటి అర్థం చేసుకోవాలా. టికెట్ల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు జగన్ సైకాలజీ తెలియదు వాళ్ళకి. జగన్ ఏదో తీసుకుని వచ్చి భుజాల మీద ఎత్తేసుకోవాలని నెత్తి మీద పెట్టేసుకోవాలి. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన పార్టీ ఆయన స్థాపించుకున్నాడు, ఆయన ఐడియాస్ ఆయనకు ఉంటాయి. ములిగిపోతాను అనుకున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టేశాడు, అందరికి ప్రజలకు ఇచ్చేసాడు. ఆయన సొంత డబ్బు కాకపోవచ్చు, గవర్నమెంట్ డబ్బే ఇచ్చాడు. ఆ పాలసీ ఫెయిల్ అయినప్పుడు స్పోర్టివ్గా తీసుకుంటాడు, నేర్చుకుంటాడు పాఠాలు, నేర్చుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ పోరాట పటిమలోకి బరిలోకి దిగుతారు. ఈ కుస్తీ పోటీలో ఎవరు గెలుస్తారో మనం చూడడమే. ఎవరు గవర్నెన్స్ వచ్చినా మనకి సిస్టమ్ మనకి ఇంపార్టెంట్, నాట్ జగన్, నాట్ అదర్ పర్సన్స్ అని కాదు. హోప్ అతను కూడా నేర్చుకోవాలని, ప్రతి వ్యక్తి ఆప్టిమిస్టిక్గా ఉండాలా, ఎదగాల అని ఆలోచిస్తాం. హోప్ విల్ డూ. మనం ఒక మంచి అవకాశం వస్తుందని ఆశిద్దాం. ఆయన కూడా నేర్చుకొని మంచి పరిపాలన అందిద్దాడని ఆయన కూడా ఉండాలి. ఓకే గురుగారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేదా ఆయన పంచాంగం గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.